టెక్స్ట్ బుక్లో నానార్థాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది అఘం. అఘం అంటే ఏంటంటే పాపము, దుఃఖము. అదేవిధంగా అంబరము అంటే ఆకాశము, వస్త్రము. అదేవిధంగా అభ్యంతరము అంటే ఆటంకము, మధ్యస్థలము, ఆలస్యము. అదేవిధంగా ఆశ్రమం అంటే మఠము, పర్ణశాల, పాఠశాల, గుడిసె. అదేవిధంగా అరి అంటే శత్రువు, చక్రము, పన్ను. అదేవిధంగా ఆసనము నానార్థాలు ఏంటంటే పీట, ఏనుగు మాపురము, స్వస్తికం వంటి ఆసనం. అదేవిధంగా ఆసవము అంటే కళ్ళు, పుదేనా. అదేవిధంగా కరము అంటే ఏనుగు తొండము, చెయ్యి, కిరణం. కుంభంకి నానార్థాలు ఏంటంటే ఏనుగు కుంభస్థలము, కొండ, ఒక రాశి. అదేవిధంగా కుశలం నానార్థాలు ఏంటంటే క్షేమము, నేర్పు, పుణ్యం. అదేవిధంగా కోటికి నానార్థాలు ఏంటంటే అంచు, వింటికొన, 100 లక్షలు. అదేవిధంగా గజంకి నానార్థాలు ఏంటంటే ఏనుగు, 3 అడుగుల కొలత, పెద్దది. అదేవిధంగా గురువుకి నానార్థాలు తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. అదేవిధంగా ఛాయ్కి నానార్థాలు ఏంటంటే నీడ, సూర్యుని భార్య, పోలిక. అదేవిధంగా జీవనంకి నానార్థాలు ఏంటంటే బ్రతుకు, నీరు, ప్రాణము, గాలి. అదేవిధంగా తలుపుకి నానార్థాలు ఏంటంటే జ్ఞానము, ఆలోచన, హృదయం. అదేవిధంగా ధరికి ఇంపార్టెంట్ నానార్థాలు ఏంటంటే తీరము, సమీపము, మేర. ధారకి నానార్థాలు ఏంటంటే భార్య, నీటి చాలు, క్రమం. అదేవిధంగా ద్వారంకి నానార్థాలు ఏంటంటే వాకిలి, ఉపాయం. అదేవిధంగా దృష్టికి నానార్థాలు ఏంటంటే చూపు, కన్ను. ధరకి నానార్థాలు ఏంటంటే వెల, భూమి. నయముకి నానార్థాలు ఏంటంటే అందము, నీతి, మృదువు, లాభము. నికరంకి నానార్థాలు ఏంటంటే సమూహము, నిధి. పశువుకి నానార్థాలు ఏంటంటే జంతువు, ఒక యజ్ఞము, జీవుడు. అదేవిధంగా పాలుకి నానార్థాలు ఏంటంటే క్షీరము, భాగము, వంతు. అదేవిధంగా ప్రాణంకి నానార్థాలు ఏంటంటే ఆయువు, బలము, 5. అదేవిధంగా పిశాచంకి నానార్థాలు ఏంటంటే ప్రేతము, పిల్లి. నానార్థాలు ఏంటంటే అంబు, గురి, శబ్దం. కురంకి నానార్థాలు ఏంటంటే అద్దము, మల్లెపువ్వు, పొగడ. అదేవిధంగా మూలంకి నానార్థాలు ఏంటంటే వేరు, ఒక నక్షత్రము, మొదలు. యుగంకి నానార్థాలు ఏంటంటే కాడి, జత, భార. యుక్తికి నానార్థాలు ఏంటంటే ఉపాయము, కారణము, ఊహ. రాజ్యంకి నానార్థాలు ఏంటంటే రాష్ట్రము, పరిమిత ప్రదేశము, ఏలుబడి. అదేవిధంగా వక్తకి నానార్థాలు ఏంటంటే ఉపన్యాసకుడు, సంచారి. అదేవిధంగా వృద్ధుడికి నానార్థాలు ఏంటంటే ముసలివాడు, తెలిసినవాడు. అదేవిధంగా శాసనంకి నానార్థాలు ఏంటంటే ఆజ్ఞ, శాస్త్రం, ఇంపార్టెంట్. శుశ్రూషకి నానార్థాలు ఏంటంటే సేవ, వినయం, ఆధారం. శకరంకి నానార్థాలు ఏంటంటే కొండ కొమ్మ, కిరీటము, సిగదండ. సాధనంకి నానార్థాలు ఏంటంటే ఉపకరణము, ఉపాయము, హేతువు. అదేవిధంగా సాధువుకి నానార్థాలు ఏంటంటే మంచివాడు, ముని, తగినది. క్షేత్రంకి నానార్థాలు ఏంటంటే వరిముడి, వరిమడి, పుణ్యస్థానము, శరీరము, భార్య. క్షేత్రంకి ఇంపార్టెంట్. ఇవి కొన్ని ముఖ్యమైన నానార్థాలు.